ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతోంది. గత రాత్రి నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మండపాల వద్ద పూజా కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. వర్షం కారణంగా పూజా సామాగ్రి, పండ్లు తదితర వస్తువులను వర్షంలోనే కొనుగోలు చేస్తున్న భక్తులు ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 4000 విగ్రహాలు, సూర్యాపేట జిల్లాలో 2500 విగ్రహాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3000 విగ్రహాలను పోలీస్ పోర్టల్ ద్వారా నిర్వాహకులు అప్లై చేసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ రోజు విగ్రహాలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భక్తుల కోలాహలం మాత్రం మండపాల దగ్గర కొనసాగుతుంది. అయితే మనకు అనుకోకుండా గత అర్ధరాత్రి నుండి వర్షం రావడంతో మాత్రం కొద్దిగా ఈ వినాయక మండపాల దగ్గర మాత్రం కొద్దిగా భక్తులకైతే ఆటంకం అయితే ఎదురవుతుంది. ఎందుకంటే ఈ వర్షం కారణంగా మాత్రం మండపాల దగ్గర ఇంకా వినాయకులను తీసుకొచ్చి మాత్రం అక్కడే ఉంచి ఇంకా పూజా కార్యక్రమం అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం నల్గొండ జిల్లాలో మొత్తం 4000 విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా అంటే పోలీస్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నట్లు ఇప్పటికే ఎస్పీ తెలపడం జరిగింది. అలాగే సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం 2500 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 4000 విగ్రహాలని పోలీస్ పోర్టల్ ద్వారా మాత్రం ఇప్పటికీ మండప నిర్వాహకులు మాత్రం నిర్వహించడం అయితే దాంట్లో మాత్రం నమోదు చేసుకోవడం జరిగిందంటే ఇప్పటికే పోలీసులు అయితే తెలిపారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, మొత్తం నవరాత్రులు జరిగే ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా మాత్రం ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం భక్తులు అయితే ఈ పండగ సందర్భంగా మాత్రం వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యం అయితే పూజా కార్యక్రమాలకైతే ఆలస్యం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఉదయం నుండే మాత్రం ఈ భారీ వర్షాల కారణంగా మాత్రం ఉదయం నుండే పూజా సామాగ్రికి మాత్రం భక్తులు వర్షంలోనే ఈ యొక్క పూజా సామాగ్రిని తీసుకోవడం కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం వినాయక చవితి సందర్భంగా మాత్రం వర్షం కారణంగా కొద్దిగా పూజా కార్యక్రమాలు అయితే ఆలస్యమవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మనం మొత్తంగా చూసుకోవచ్చు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కలిపి 14000 విగ్రహాల వరకు మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే పోలీసులు మండప నిర్వాహకులకు మాత్రం వినాయక నిమజ్జన కార్యక్రమాలు అలాగే వినాయక మండపాల దగ్గర మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికైతే పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే మండప నిర్వాహకులకు మీటింగ్లు పెట్టి ఈ యొక్క మండప నిర్వాహకుల మాత్రం చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షం కారణంగా మాత్రం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించడానికి మాత్రం మండప నిర్వాహకులు అయితే చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నరేష్, నల్గొండ నుండి 60.